యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ప్రధాన అంశం పులివెందులలో అర్జున్ రెడ్డి సోషల్ మీడియా అనే అంశంపై విశ్లేషణ. ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలుగురితో సబ్స్క్రైబ్ చేపిస్తే ఇదే వీడియో 10 నుంచి 20 మందికి వెళ్ళేందుకు మీరే అవకాశం కల్పించినట్లు ఉంటుంది. ఇక అసలు విషయానికి వద్దాం. ప్రస్తుతం సోషల్ మీడియా హల్చల్ రాజకీయం ముఖ్యంగా పులివెందుల నుంచే ప్రారంభం అయ్యింది. పులివెందుల నుంచే సోషల్ మీడియాలో అనవసరమైన రాద్ధాంతమైన అఘోరమైన అటు తర్వాత ఘోరాతి ఘోరమైన దూషణ పర్వాలతో సోషల్ మీడియా ఒక పార్టీపై విరుచుకుపడుతూ ఉన్నారని, కొంతమందిపై విరుచుకుపడ్డారు అని, అది మహిళలు కాదు, అటు తర్వాత ఇతర పార్టీ నాయకులు కాదు, వాళ్ళ కుటుంబీకులు కాదు, వాళ్ళకు ఒక పద్ధతి పాడు ఉంది. వాళ్ళు సొసైటీలో బ్రహ్మాండమైన పేరు ప్రఖ్యాతులు కలిగి ఉన్నారు. అటువంటి వారిపై సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా కుటుంబ సమస్యల గురించి, వ్యక్తిగత సమస్యల గురించి సోషల్ మీడియాలో హల్చల్ చేయడం ఇది ఇప్పట్లో పెద్ద పాత్ర పోషిస్తూ ఉంది. అందరినీ కూడా అరెస్ట్ చేసే కార్యక్రమం మొదలుపెట్టారు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత. అందులో భాగంగా పులివెందులకు చెందిన వర్ర రవీంద్రారెడ్డి అంట, అటు తర్వాత ఇంకా వస్తున్నారు, ముందుకు వస్తున్నారు. వాళ్ళతో పాటు ఎంపీ కూడా అరెస్ట్ అవుతాడని సంకేతం కూడా వస్తూ ఉంది. ఎంపీపీఏ అయినటువంటి రాఘవరెడ్డి పరాల్లో ఉన్నాడు అని సంకేతం వస్తూ ఉంది. ఇదంతా పులివెందుల నుంచే ప్రారంభమైందా? సోషల్ మీడియా పులివెందుల్లోనే ఇంత అరాచకంగా సృష్టించే ప్రయత్నం చేస్తూ ఉందా అంటే పులివెందులకు సంబంధించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి బంధువులే నాంది పలుకుతున్నారా? జగన్మోహన్ రెడ్డి బంధువులు ఇంత నీచానికి తెగబడుతూ ఉన్నారా అనే విషయాన్ని పక్కన పెడితే ప్రస్తుత అర్జున్ రెడ్డి విషయానికి వద్దాం. అర్జున్ రెడ్డి ఆయన ఓ రకమైన ఏదో ఇంజనీరింగ్ చదివాడో డిగ్రీ చదివాడో నాకైతే తెలియదు, కానీ అర్జున్ రెడ్డి అంటే ఎవరు అంటే ముఖ్యంగా వైఎస్ ప్రకాష్ రెడ్డి అల్లుని కొడుకు, వైఎస్ ప్రకాష్ రెడ్డి అల్లుని కొడుకు అర్జున్ రెడ్డి గతంలో ఒక ఋషి పాఠశాల అనేది ఒక విద్యా సంస్థను కొనసాగించే పరిస్థితి వాళ్ళ ఆ తండ్రి హయాంలో ఆయన కూడా ఎంతో కష్టపడ్డాడు. ఆ పాఠశాలను అభివృద్ధి చేయాలని పులివెందుల్లో పోరాడాడు, చేశాడు. కానీ ఎందుకో వర్కౌట్ కాలేదు. అటువంటి అంటే విద్యార్థులకు విద్యాబుద్ధి చెప్పే విషయంలో శాయశక్తులా కృషి చేసి ఫెయిల్యూర్ అయ్యాడు అన్నదే కదా ప్రస్తుతం. కానీ ఫెయిల్యూర్ అయ్యాడో కాలేదో మనం ఆ సబ్జెక్ట్ పక్కన పెడితే అర్జున్ రెడ్డి ఇప్పుడు నేషనల్, అటు తర్వాత ఆంధ్రప్రదేశ్, అటు తర్వాత మొత్తం సోషల్ మీడియా అంతా హల్చల్ వాతావరణం ఉంది. ఎందుకు అంటే అర్జున్ రెడ్డి కూడా కీలక పాత్ర వహిస్తూ ఉన్నాడు అంట. ఎటువంటి పాత్ర పోషించాడు అంటే అటువంటి పాత్ర పోషించాడంట. సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడి తర్వాత అర్జున్ రెడ్డి పాత్ర రెండవది అంట. అటు తర్వాత మూడవ వ్యక్తి అంట. అర్జున్ రెడ్డిని కూడా రేపు మాప అరెస్ట్ చేస్తారు అంట. అంటే ఇక్కడ మీరు ఒక్కటే అర్థం చేసుకోవాల్సి ఉంది. విద్యార్థులకు బుద్ధి చెప్పాల్సింది, విద్యార్థులకు విద్య నేర్పాల్సిన ఉంది, విద్యార్థుల కనుసనల్లో మలగాల్సి ఉంది. ఒక పులివెందుల్లో ఒక ప్రైవేట్ పాఠశాలను ఏర్పాటు చేసిన తండ్రి కుమారుడు ఈ విధంగా సోషల్ మీడియా అంటే వీళ్ళకు లెక్కాచారాలు ఉన్నాయా లేవా? కేవలం డబ్బులేనా? కేవలం స్వార్థమేనా? కేవలం ఆదాయమేనా? మనకు ఆదాయం ఉంటే చాలు, మనకు ఏమీ పనికి రావా అనే కోణంలో తండ్రి సూచనల మేరకు ఈ విధంగా ప్రవర్తించాడా? ఈ ప్రకాష్ రెడ్డి ఎవరు? ప్రకాష్ రెడ్డి మనవడు అంత ఘోరాది ఘోరంగా సోషల్ మీడియాలో కీలక పాత్ర పోషించాడా? ఈ విషయాన్ని పక్కన పెడితే ఒకానొక టైంలో ఒక విద్యా సంస్థను నిర్వహించిన ఎవరు అర్జున్ రెడ్డి తండ్రి మా కొడుకు
కాబోయే ఎమ్మెల్యే అవుతాడు అని సెటైర్లు వేశాడు అంట. ఇది 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 పులివెందుల వైఎస్ కుటుంబీకుల్లో ఉన్నటువంటి రాజకీయ చరిత్ర. సోషల్ మీడియాలో ఇప్పుడు అర్జున్ రెడ్డి ఏ విధంగా హల్చల్ చేస్తూ ఉన్నాడో అర్థమైంది కదా. అంటే ఒక విధంగా నా ఆలోచన, నా ఈ వీడియో స్థితిగతుల ప్రకారం ఆలోచన చేస్తే తండ్రి బాటలో నడవాల్సిన పరిస్థితి తండ్రి బాటలో నడవలేదు. ఆదాయం, సంపద సృష్టి నడిచారు. నీతిగా నిజాయితీగా ఒక పాఠశాల, ఒక విద్యా సంస్థ ఏర్పాటు చేసే తండ్రి కొడుకే అడ్డదారి తొక్కితే ఇది ఎంతవరకు న్యాయం అనేదే నా ఈ చిన్న వీడియో. అన్నరా, ఇది ఎవరి తప్పులు పట్టడానికి ఎవరిని ఉద్దేశించి ఈ వీడియో చేయలేదు. తప్పులు ఉంటే క్షమించగలరు. మీ సీనియర్ జర్నలిస్ట్ జరంగల కృష్ణయ్య. అర్జున్ రెడ్డి గురించి, అర్జున్ రెడ్డి గతంలో ఆయన చేస్తున్న కార్యక్రమాల గురించి నాకు తెలిసినంత వరకు నేను ఈ వీడియో చేశా. మళ్ళీ చెప్తున్నా, తప్పులు ఉంటే క్షమించగలరు. మీ సీనియర్ జర్నలిస్ట్ జరంగల కృష్ణయ్య.